హాయ్ అండి. అయితే కాశీకి రావడం జరిగింది. అయితే కాశీలో మణికంఠ ఘట్టం అనేది ఇది పిలుస్తారు. అంటే చనిపోయిన వాళ్ళని కాల్చడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది. కాశీ పుణ్యక్షేత్రం అనేది చాలా అంటే చాలా గొప్పదండి. అంటే కాశీలో చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ శపాలు అనేది కాలుస్తుంటారు చూడండి. అది మీకు యూట్యూబ్లో చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటిదంటే, మొన్న కాశీలో మనకి గోదావరి పొంగినప్పుడు అన్ని విధాలుగా పొంగినప్పుడు మనకు ఒక కాశీ ఒక పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. చాలా అంటే బాగున్నది. అయితే ఇక్కడ టెంపుల్ అనేది మునగడం జరిగినది. అది ఈ యొక్క ఒరిగినా కూడా దాంట్లో టెంపుల్ అహోరాగాళ్ళు, అహోర పూజారులు, అహోర సిద్ధాంతులు దీంట్లో నివసించడం అనేది చాలా ఉన్నది. ఈ యొక్క ప్రత్యేకత అనేది కాశీలో అంటే పుణ్యక్షేత్రం బాగుంది. తర్వాత కాశీలో మణికంఠ ఘట్టంలో శివాలయాన్ని పెట్టారు. శివాలయం అనేది చాలా అంటే చాలా బాగున్నది. సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. ఆ శివాలయాన్ని చూడడానికైతే నాకు 2 కళ్ళు సరిపోలేదు. సేమ్ గుడిలో ఉన్న ఒక శివాలయం ఎలా ఉన్నదో యాక్సెస్ అలానే ఉన్నది. మీకు యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారు కదా అని చెప్పి పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను కాశీకి అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అదే హాయ్ అండి. అయితే కాశీకి రావడం జరిగింది. అయితే కాశీలో మణికంఠ ఘట్టం అనేది ఇది పిలుస్తారు. అంటే చనిపోయిన వాళ్ళని కాల్చడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది. కాశీ పుణ్యక్షేత్రం అనేది చాలా అంటే చాలా గొప్పదండి. అంటే కాశీలో చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ శపాలు అనేది కాలుస్తుంటారు చూడండి. అది మీకు యూట్యూబ్లో చూపిద్దామని చెప్పి నేను వీడియో తీశాను. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటిదంటే, మొన్న కాశీలో మనకి గోదావరి పొంగినప్పుడు అన్ని విధాలుగా పొంగినప్పుడు మనకు ఒక కాశీ ఒక పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. చాలా అంటే బాగున్నది. అయితే ఇక్కడ టెంపుల్ అనేది మునగడం జరిగినది. అది ఒరిగినా కూడా దాంట్లో టెంపుల్ అహోరాగాళ్ళు, అహోర పూజారులు, అహోర సిద్ధాంతులు దీంట్లో నివసించడం అనేది చాలా ఉన్నది. ఈ యొక్క ప్రత్యేకత అనేది కాశీలో అంటే పుణ్యక్షేత్రం బాగుంది. తర్వాత కాశీలో మణికంఠ ఘట్టంలో శివాలయాన్ని పెట్టారు. శివాలయం అనేది చాలా అంటే చాలా బాగున్నది. సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్. ఆ శివాలయాన్ని చూడడానికైతే నాకు 2 కళ్ళు సరిపోలేదు. సేమ్ గుడిలో ఉన్న ఒక శివాలయం ఎలా ఉన్నదో యాక్సెస్ అలానే ఉన్నది. మీకు యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారు కదా అని చెప్పి పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను కాశీకి అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అదే